ఇంకా ప్రతి సంక్రమణానికి ఒక ప్రత్యేకత ఉన్నట్లే మకర సంక్రమణానికి చాలా విశేషం ఉన్నది. చాలా మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు. మకర సంక్రాంతి రోజు సూర్యనారాయణని పూజించడం ఎంతటి విశేషమో, ఇంటిలో శుభాలు జరగాలంటే ఇంటిలో గనక ఈ రోజు మకర సంక్రాంతి రోజు తెలిసి గాని తెలియక గాని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం అతి ఉత్తమం అని శాస్త్రం చెప్పింది. ఈ రోజు ఏ వ్యక్తి అయినా మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గనక స్వగృహమునందు గాని, గోశాల యందు గాని, దేవాలయాల యందు గాని, అన్నవరం వంటి క్షేత్రం యందు గాని ఆచరించినట్లయితే దానికి విశేషమైన ఫలితం ఉంటుంది. అందుకనే సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఆ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించవచ్చు అన్నప్పుడు, ఇంటిలో శుభకార్యాలు చేసుకునేటప్పుడు కొన్ని పర్వదినాలు, ముఖ్యంగా మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, అలాగే శ్రావణ మాఘ వైశాఖ కార్తీక ఏకాదశి వంటి తిథులు చెబుతూ సూర్య సంక్రమణం జరిగేటువంటి సమయాల్లో ఆచరించడం అతి ఉత్తమంగా చెప్పారు. అందులోనూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉత్తరాయణ ప్రారంభంలో గనక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం చేత విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది.